ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందిస్తుంది. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. అనుకున్న విధంగా చక్కటి అదృష్టం కూడా మీ వెన్నంటే ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసంత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. దైవ బలంతో ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి. కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిని కూడా ఎంతో ముందు చూపుతో ఆలోచిస్తూ సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారండి. అది ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. ఏదైతే గతంలో పెండింగ్లో పడిపోయిన పనులు కానీ, పూర్తి కాని పనులు కానీ, ఆలస్యం అవుతున్న విషయాలు కానీ, లేదా ఒక కొలిక్కి రాని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఈరోజు మీరు ఆలోచనలు చేసుకోగలుగుతారు. వాటి కోసం ఏదైనా విషయాలలో కొంత ముందు చూపుతో వ్యవహరించుకోగలుగుతారండి. చక్కగా కాలం కలిసి వస్తుంది. అదృష్టం వెన్నంటే ఉంటూ కోరిన విధంగా మీరు లాభాలను కూడా పొందే అవకాశం ఉంటుందండి. ఆదాయ మార్గాలు పెరగటం కానీ, ఆదాయం రెట్టింపు అవ్వటం, లేదా ఆదాయంలో మరింతగా మెరుగుపడటం, లేదా అనుకోని విధంగా ఒక్కొక్కసారి ఆకస్మిక ధనలాభం కలగటం, చేతికి డబ్బు రావటం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. ఏవైతే ఖర్చులు ఉన్నాయో వాటిని కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోవటం కానీ, వాయిదా వేసుకోవటం కానీ చేయగలుగుతారండి. అవసరమైన వాటి మీద మాత్రమే మీ యొక్క డబ్బును మీరు వెచ్చించగలుగుతారు. మిగతా సొమ్ము ఏదైతే ఉందో దానిని పొదుపులో పెట్టుకోవడం కానీ, పెట్టుబడుల కింద పెట్టుకోవడం కానీ, భవిష్యత్తు అవసరాలకు నిల్వ రూపంలో ఉంచుకోవడం కానీ ఇట్లాంటివైతే చేయగలుగుతారండి. అది కూడా మీకు రానున్న రోజుల్లో ఎంతో మేలునైతే చేకూర్చబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా చాలా తెలివిగా ఆలోచించగలుగుతారు. ముఖ్యంగా మిమ్మల్ని మీరు అన్ని విషయాలలోనూ కూడా ముందు జాగ్రత్తతో చక్కగా నడిపించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి మీలో. అంటే మీరు ఏది చేస్తున్నా దాని మీద పట్టు ఉండడం కానీ, నేను ఇలాగే చెయ్యాలి అని మీకు మీరుగా ముందు నిర్ణయాలు తీసుకోవటంలో కానీ, మీ వంతుగా మీరు ప్రతి నిర్ణయాన్ని తెలివిగా వ్యవహరిస్తూ వెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలు మీకు అనుకూలంగా మారగలుగుతాయి. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. కోరుకున్న విధంగా ఏదైనా నూతన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, లేదా వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ, లేదా ఏదైతే ఖరీదైనవి ఉంటాయో భూములు కానీ, ఆస్తులు కానీ, లేదా వాహనాలను కానీ, బంగారాన్ని కానీ ఇట్లాంటి ఆలోచనలతో ఏదైతే కొనుగోలు చెయ్యాలి అని కోరుకుంటున్నారో వాటిలో మీరు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా ముందుకు వెళ్తాయండి. అంటే అన్నిటినీ కూడా కొనుగోలు చేయటం కానీ, ఆ లావాదేవీలు జరపటం కానీ ఇట్లాంటి పురోగతినైతే మీరు చూడగలుగుతారు. పెద్దల సమక్షంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. మీ భవిష్యత్తుకు సంబంధించిన వాటి మీద చర్చలు కూడా చేసుకోగలుగుతారండి. అంటే ఏదైనా భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాల మీద మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలను కానీ, మీ పెద్దల సలహాలను కానీ తీసుకుంటూ ప్రతి అడుగు వేయగలుగుతారండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే వారికి కాదనకుండా, లేదనకుండా మీకు చేతనైనంతలో మీరు చక్కగా మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ చేసి పంపించటంలో మరింత ముందంజలో ఉండగలుగుతారండి. మీరంటే పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కాసింత ఈరోజు మాట మంచి జరపటంలో కానీ, లేదా వారితో ఏదైనా వ్యవహారాలు ఉన్నప్పుడు మీరు మెరిసిలే విధానం కానీ కొంచెం తెలివిగా వ్యవహరించవలసి ఉంటుందండి. వారు ఏదైనా ప్రలోభపరుస్తూ మిమ్మల్ని ఉద్రేకపరచాలన్నా, లేదా కొన్ని విషయాలలో మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలన్నా ఇట్లాంటివి ఏవైనా జరుగుతున్నప్పుడు మీరు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తూ మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా తెలివిగా మీరు ముందుకు తీసుకువెళ్ళటం వలన వారు ఏదైతే ఎత్తులు వేస్తున్నారో వాటి నుంచి మీరు తప్పుకోగలుగుతారు. మీ పనులన్నిటినీ కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. అంటే పనిలో మాత్రం పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయి. అవి ఎలా ఉన్నప్పటికీ కూడా మీ నచ్చిన వ్యక్తులతో కాసింత విరామ సమయాన్ని గడపడం కానీ, వారితో మాట మంచి జరపడం కానీ, లేదా వారి యొక్క సలహాలను మీరు తీసుకోవటం కానీ, లేదా మీ ఆలోచనలు వారితో పంచుకోవటం కానీ, ఇట్లా కొంత సమయాన్ని ఈ విధంగా కూడా కేటాయించుకునే అవకాశం అయితే లభిస్తుందండి. ప్రతి పనిని కూడా ఎంతో బాధ్యతగా తీసుకువెళ్ళగలుగుతారు. ఏ పని అయినా చేసేద్దాంలే, ఇది ఇలా అయిపోతుందిలే అన్నట్లు ఆలోచనతో కాకుండా
ఇది ఖచ్చితంగా ఇది ఇలానే జరగాలి. ఇది నా బాధ్యత. నేను ఇష్టపూర్వకంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తాను అనే ఆలోచనతో మీరు ప్రతి అడుగు వేయటం కూడా మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అన్ని వ్యవహారాలను కూడా చాకచక్యంతో చేయగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనలతో వారిని ఒక అంచనా వేసే గుణం కూడా ఈరోజు మీలో ఉంటుంది. ఈ వ్యక్తితో ఎలా వ్యవహరించాలి? ఈ వ్యక్తి ఏం చేయబోతున్నారు? ఏం ఆలోచించబోతున్నారు? వీళ్ళ వలన నాకెలాంటి విషయాలలో ముందుకు వెళ్ళాలి అనే ఒక అవగాహన అనేది మీకు ముందుగానే ఉంటుందండి. అది కూడా మీకు అన్ని విషయాలలో కూడా రాణించే అవకాశాన్నయితే ఇస్తుందండి. ఇక బ్యాంక్ వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా వ్యవహరిస్తూ మీరు వాటన్నిటిని కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. అనవసరమైన విషయాల జోలికి పోరు. ఏదైతే అవసరమో ఉంటుందో వాటి మీద మాత్రమే మీ సమయాన్ని, మీ డబ్బును కూడా వెచ్చించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. అది కూడా మీ యొక్క ఆలోచనల వలన కానీ, మీ యొక్క ఆత్మవిశ్వాసం వల్ల, మీరేదైతే చేస్తున్నారో మీ యొక్క పనితీరు వలన మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సమాజంలోనూ, మీకు తెలిసిన వ్యక్తుల మనస్సుల్లోనూ సంపాదించుకోగలుగుతారండి. అది కూడా మీ మీద మీకే ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉండబోతుంది. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. గతంలో ఏదైతే ఎదుర్కొన్నారో సమస్యలు అటువంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కటి పురోగతిని చూడగలుగుతారు. అందరితోనూ కూడా సఖ్యతగా మెలగగలుగుతారు. ప్రతి వ్యక్తిని కూడా ముందుగానే అంచనా వేసుకోగలుగుతారు. వారి యొక్క ఆలోచనలను మీరు ముందుగానే అంచనా వేసుకోగలిగిన ప్రతిభ మీలో ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించటం కానీ, మరింతగా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో, ఆరోగ్యరీత్యా కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ముందు చూపుతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. లాభాలతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న స్థానంలో అందరితోనూ సంతోషంగా, స్నేహపూర్వకంగా మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుందండి. నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. లాభాలతో రోజును ఎంతో చక్కగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. బాధ్యతతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. మీ ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా మీ ప్రతి బాధ్యతను కూడా చక్కగా సక్రమంగా నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా తెలివైన నిర్ణయాలతో మీ వ్యాపారాన్ని మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపిస్తూ చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి బాధ్యతను కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చించుకుంటూ అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. వారి పూర్తి సహాయ సహకారాలను పొందగలుగుతారు. సంతోషంగా మీ జీవిత భాగస్వామితో కలిసి సమయాన్ని గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిన తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలతో మీరు మరింతగా ముందడుగులు వేయగలుగుతారు. కొత్త ఆలోచనలతో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అందరికీ మేలు చేసే విధంగా మీరు మీ యొక్క పాత్రను వహిస్తూ గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.